బార్ కోడ్ లేని ప్రొడక్ట్ అన్న, డ్రెస్ కోడ్ లేని ఎంప్లాయ్ అన్న నాకు చిరాకు. సారీ సార్. డోంట్ రిపీట్. ఓకే సార్. గో ఇన్సైడ్. ఎస్ సార్. ఏం లైఫ్ రా బాబు, చదివినంత కాలం డ్రెస్ కోడ్ తప్పలేదు, జాబ్ చేసినప్పుడు కూడా డ్రెస్ కోడేనా? ఛీ. గైస్ బీ ఫాస్ట్, వీ హ్యావ్ టైమ్ లిమిట్స్. ఈ ప్రాజెక్ట్ వెంటనే ఫినిష్ అవ్వాలి. ఓకే. హలో, ప్రాజెక్ట్ ఎప్పుడు అవుతుంది? అయిపోతుంది సార్ 2 days లో. వాట్, ఇంకా 2 days? ఎందుకు ఇంత లేట్ అయింది? అంటే సార్ యాక్చువల్లీ నో మోర్ ఎక్స్ప్లనేషన్స్, మేక్ ఇట్ ఫాస్ట్, క్విక్. హలో, ఇంటికి ఈ రోజు త్వరగా వస్తున్నారా? లేదు, ఆఫీస్లో లేట్ అవుతుంది. ప్రాజెక్ట్ ఫినిష్ చేయాలి. ఎప్పుడు ఆఫీసు, ప్రాజెక్ట్స్, కంప్యూటర్స్ ఏనా? మరి నేనెందుకు? వాటితోనే కాపురం చేయండి. ఏదో సాఫ్ట్వేర్ జాబ్ కదా అని పెళ్లి చేసుకుంటే వాటికి అంకితం అయిపోతున్నారు. చిచ్చి. ఆఫీసులో అందరికి నేను మొగుడినైతే ఇది నాకు మొగుడే కూర్చుంది. ఏంటి డైలీ నీ ఫోన్స్ మెసేజెస్? ఇలా అయితే నీతో చాలా కష్టం. నీలు కళ్ళేంటంత ఎర్రగా ఉన్నాయి? రాత్రంతా నిద్రలేదా? ప్లీజ్ స్టాప్ ఇట్ సార్. నీలు, యు నో వన్ థింగ్, గూగుల్ కూడా అందని అందం నీది. యు ఆర్ సో బ్యూటిఫుల్. క్రేజీ. ఏంటే ఏమంటున్నాడు బాస్? డాగ్స్ మస్ట్ బి క్రేజీ బేబీ. అంటే దాన్నే సునకానందం అంటారు. వాడు తోకూపినప్పుడల్లా మనం చెయ్యి ఊపితే చాలే. వాడికి కావలసింది అప్పుడప్పుడు చిన్న నవ్వు, ఎప్పుడైనా చిన్న టచ్. అదేనే ఓదార్పు. నువ్వు బతకనేచ్చిందానివే. ఏయ్ డూడ్, బటన్ నొక్కితే సిస్టమ్ ఆన్ అవుద్ది కానీ బొట్టు పెడితే సిస్టమ్ ఆన్ అవదు. శ్రీహరికోటలో రాకెట్ ని కూడా పూజ చేసి వదులుతారు. ఏదో లాజికల్ చెప్పుకో. సార్, ఇన్నాళ్ళు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోనే రికమెండేషన్స్ లేవనుకున్నాను, కానీ చివరికి ఎక్కడ కూడా రికమెండేషన్లు, రిఫరెన్స్లు, బ్యాక్ డోర్లు తెరిచేశాయి. నీకు వచ్చిన అత్యవసర మార్కులకి మామూలు ఉద్యోగమే కష్టం, అలాంటిది సాఫ్ట్వేర్ ఉద్యోగం. సరే, ఫార్మల్గా నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. అడగండి సార్. విండోస్ గురించి నీకేమన్నా తెలుసా? ఈ సాఫ్ట్వేర్ అవినాష్కి తెలియకపోవడమా? భలేవారు సార్. విండోస్ గురించి తెలియని వారు ఎవరుంటారు సార్? ఓన్లీ విండోస్ ఏం కర్మ సార్, నాకు గేట్స్, డోర్స్, బాల్కనీస్, కర్టెన్స్ గురించి కూడా తెలుసు సార్. సో ఫన్నీ. విండోస్ అంటే గేట్లు, డోర్లు కాదు, అదొక ఆపరేటింగ్ సిస్టమ్. ఓ ఐ సీ. సరే గానీ నీకు లాంగ్వేజెస్ ఏమన్నా వచ్చా? నాకు తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం కూడా వచ్చు సార్. ఒరే ఒరే ఒరే, కంప్యూటర్ పరిభాషలో లాంగ్వేజెస్ అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ కాదురా. C++, జావా. కర్మ. సరే గానీ సార్, నిన్న క్వశ్చన్ అడుగుతాను, స్ట్రైట్ గా ఆన్సర్ చేస్తావా? అడగండి సార్. అసలు నువ్వెందుకురా కంప్యూటర్ ఇంజనీర్ అవ్వాలనుకున్నావు? ఎందుకంటారేంటి సార్, ఇందులో ఉన్న ఫెస్టివల్స్. ఫెస్టివల్సా? ఓ సారీ, ఫెసిలిటీస్ ఎక్కడున్నాయి సార్? వాట్ ఫెసిలిటీస్ ఆర్ దేర్? పికప్లు, డ్రాపింగ్లు, పైగా వారానికి 5 వర్కింగ్ డేస్. ఆకలేస్తే పిజ్జాలు, బర్గర్లు, దాహం వేస్తే డైట్ కోక్లు, రెడ్ బుల్, బోర్ కొడితే క్యాఫ్టేరియా, బాగా వర్క్ చేసి అలసిపోతే రీఫ్రెష్ అవ్వడానికి రెస్ట్ రూమ్లు. ఎప్పుడు ఫ్యాషన్ షోనా అన్నట్టు మోడర్న్ డ్రెస్ లో బోల్డ్ అంత మంది అమ్మాయిలు. తలపోటు వస్తే సారిడన్, జ్వరం వస్తే క్రోసిన్, బాడీ పెయిన్స్ వస్తే బ్రూఫిన్, తిన్నదరకపోతే డైజిన్. ఇలా ఏ రోగం వచ్చినా స్పాట్ లో ట్రీట్మెంట్. ఇవి కాకుండా ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్లు, ఫారిన్ టూర్లు, ప్రాజెక్ట్ ఓకే అయితే పార్టీలు. ఇన్నున్నాయా? ఇంకా ఉన్నాయి సార్. టీమ్ మీట్లు, టీమ్ లంచ్లు, ఆన్ సైట్లు, షిఫ్ట్ అలవెన్స్లు, వీకెండ్ పార్టీలు, బర్త్డే సెలబ్రేషన్స్, ఎవ్రీ ఇయర్ టీమ్ అవుటింగ్స్, సొసైటీలో గొప్ప పేరు. పెళ్లి చేసుకుంటే లక్షల కట్నం, ఒకవేళ సడన్ గా యాక్సిడెంట్ లో పోతే 40 లక్షల ఇన్సూరెన్స్, పెద్దగా ఎంక్వైరీ లేకుండా హోమ్ లోన్స్, బైక్ లోన్స్, కార్ లోన్స్, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు. ఎలా చూసుకున్న సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్న ఫెసిలిటీస్ ఎందులో ఉన్నాయి సార్ చెప్పండి. సార్, నీ రీసెర్చ్ కో దండం రా బాబు. ఈ కాన్సన్ట్రేషన్ చదువు మీద పెట్టుంటే ఎవరి రికమెండేషన్ లేకుండా బిల్ గేట్స్ అంత తోడు అయ్యి ఉండేవాడు. యు ఆర్ సెలెక్టెడ్ సార్. థ్యాంక్ యూ సార్. Okay.
బేబీ వేర్ ఆర్ యు సర్ప్రైజ్ నీకోసం ఐఫోన్ కొన్నాను మనం వెంటనే కలవాలి రే ఇడియట్ లవ్ చేస్తే అమ్మాయిలు గిఫ్ట్స్ యాక్సెప్ట్ చేస్తారు కానీ గిఫ్ట్స్ ఇస్తే లవ్ యాక్సెప్ట్ చెయ్యర్రా నీ ఎక్కడున్నావే మినిమం ఐఫోన్ ఇస్తే గానీ ఎవరో చూడలేదు ఇక్కడ వేర్ ఆర్ యు ఒరేయ్ ప్రేమంటే మనసుకు సంబంధించిందిరా ఎవరో ఫోర్స్ చేస్తేనో రికమెండ్ చేస్తేనో పుట్టేది కాదు. ఇదిగో పేరులో గీత ఉంది కదా అని ఓ గీతోపదేశం చేసాకే ఒరే తెలవడా మినిమం విజయకాంత్ లాగా అంతూ ఇంతో బానే ఉంటాను కదా మరి నన్ను ఎవరు చూడరేంట్రా మన గణేష్ గారికి మాత్రం గుడి ముందు క్యూ కట్టినట్టు ఓ అమ్మాయిలు చుట్టూ తిరుగుతారేంటి హౌ ఏంటే నిన్నంతా ఏమైపోయావు ఫోన్ లేదు నైట్ రూమ్ లో కూడా లేవు రాత్రి రామ్లీలా సినిమాకి వెళ్ళానే ఎలా ఉంది అక్కడ రణబీర్ సింగ్ ని చూడటానికి టైం సరిపోలేదు మూవీ ఎక్కడ చూసానే వా నువ్వెప్పటికీ మారవే బాబు అబ్బా మళ్ళీ వచ్చాడే చూడు చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది అబ్బా వెళ్ళిపోయాడే మళ్ళీ రాడా ఎక్కడికి వెళ్తాడే 120 స్పీడ్ లో వెళ్ళిన వాడు 240 స్పీడ్ లో నా దగ్గరికి వస్తాడు. ఎందుకు వస్తాడు వాడు నన్ను చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాడే. చాలా రోజుల నుంచా నిన్ను ట్రై చేస్తున్నాడా అంటే హ్యాండ్సమ్ గా ఉన్నాడు కదా ఒప్పేసుకోవచ్చు కదే తిరగనీవే తిరగటం వాళ్ళకి ఆనందం తిప్పించుకోవటం మనకందం. నువ్వు మరీ టూ మచే అంత హ్యాండ్సమ్ ని అలా తిప్పించుకోవటం ఓవర్ అనిపించట్లా అసలు ఓవర్ ఇప్పుడు చూడు వాడు వస్తున్నాడు ఎగ్జాక్ట్ గా మన ముందే బైక్ ఆపి నన్ను బతిమాలుకుంటాడు చూడవే. అది ఎన్నిసార్లు చెప్పాలి నీకు నువ్వెంత ట్రై చేసినా నేను పడను పడను పడను. నేను పడిపోయానే హాయ్ చూడు బంగారం ఎవరిని ట్రై చేస్తే ఎవరు పడతారో నాకు బాగా తెలుసు. నేను ట్రై చేసింది నిన్ను కాదు తన్ని. జస్ట్ చిల్ బేబీ.